హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 6th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో మీకు డిస్క్రిప్టివ్ పార్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటున్నాయో మేజర్గా మీరు ఆన్సర్ చేయడానికి చాలా తక్కువ కామెంట్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా వాటికి ఆన్సర్స్ మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు చాలామంది. మీకు వాటి ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషనే కాదు, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్క్రిప్టివ్ సెషన్లో చేయడం జరిగింది. సో మీరు డిస్క్రిప్టివ్ పార్ట్ కాన్సన్ట్రేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ విన్నట్లయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలిగే కేపబిలిటీ మీలో ఉంది, రైట్? సో మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది కొత్తగా ఇవ్వడం లేదు. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత వాటిని బేసిస్ చేసుకొని మీకు ద నెక్స్ట్ డే లేదు అంటే అదే రోజున ఎండ్ ఆఫ్ అవర్ సెషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీకు పదే పదే చెప్తున్నాను, డిస్క్రిప్టివ్ పార్ట్ని కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు ఈజీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. బికాస్ మీకు ఆ కాన్సెప్ట్స్ నుండే జస్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి అలాంటి సపోజ్ ఇప్పుడు అవార్డ్స్ కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది ఒక ఫార్మాట్ కోసం మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అవుతున్నాం. కానీ మీకు కాన్సెప్ట్స్లో ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ గురించే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ మీకు స్పెషల్గా ఆన్సర్స్ డిస్కస్ చేయడం జరగదు, కానీ మీ యొక్క ఆన్సర్స్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే అనాలిసిస్ అనేది చేస్తున్నాము. అందుకోసమే కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్స్ని మెన్షన్ చేయమంటున్నాము. ఎవరి క్యాపబిలిటీ ఎంతవరకు ఉంది, ఈవెన్ మీది కూడా మీకు సెల్ఫ్ టెస్ట్ లాగా తీసుకోండి. డైలీ మాక్ టెస్ట్ లాగా మీకు ఇవి యూజ్ అవుతాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి. డిస్క్రిప్టివ్ పార్ట్లో ఇస్తున్న క్వశ్చన్స్ ఏంటి మీకు అంటే మేజర్గా, సో డిస్క్రిప్టివ్ పార్ట్లో ఇచ్చే క్వశ్చన్స్ అనేవి మీకు బియాండ్ ద కాన్సెప్ట్ ఇంకా మీకు ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఏమైనా ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉంటే మీకు జస్ట్ ఒకసారి ఆఫ్టర్ ద సెషన్ ఒకసారి మీరు నోట్స్ తీసుకుంటే మీకు స్టాటిక్ జీకే అనేది యూజ్ అవుతుంది. కాబట్టి డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మీకు లాస్ట్ ఛాన్స్. ఇంకా మీరు ఫర్దర్ ఏవైనా క్వశ్చన్స్ కూడా అంటే లైక్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఏవైనా ఆన్సర్స్ మెన్షన్ చేయలేదు ఇప్పటి వరకు అనుకుంటే ఈరోజు ఒకసారి మీరు ప్రతి క్లాస్కి వెళ్ళిన అంటే లైక్ ప్రతి ఒక్క సెషన్ ఏవైతే ఉందో ప్రతి సెషన్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మెన్షన్ చేయండి. రేపు మీకు టాప్ కమెంట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే టాప్ మెంబర్ నేమ్స్ అనౌన్స్ చేస్తాము ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారో. అండ్ లైక్ అంటే డైలీగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఈజ్ ఇట్ క్లియర్. పర్టిక్యులర్గా ఏంటి అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ని కూడా ఆన్సర్స్ మెన్షన్ చేయమని చెప్పాను ఇన్ని డేస్ వరకు. అండ్ లైక్ మీ యొక్క కమెంట్స్ని చూసిన తర్వాత లెస్ కమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి సో నేను ఇంకా డిస్క్రిప్టివ్ పార్ట్ అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మాత్రం అనాలిసిస్ జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. అండ్ ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈజ్ ఇట్ క్లియర్? సో మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ మీకు యూట్యూబ్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ లింక్ ద్వారా వెళ్ళండి డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే మీకు ఇంకా డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కానీ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం యాక్చువల్గా డిస్క్రిప్షన్ స్టార్ట్ చేసినట్లయితే స్టేట్ న్యూస్కి వెళ్దాం ఫస్ట్. సో స్టేట్ న్యూస్లో ఏంటి అంటే ఈరోజు మనకున్నవి జార్ఖండ్కి సంబంధించింది.
సో జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక మొబైల్ అప్లికేషన్ని ఇంకా వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది. సో ఇక్కడ మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి, వెబ్ పోర్టల్ నేమ్ ఇంకా మొబైల్ అప్లికేషన్ నేమ్. వెబ్ పోర్టల్ నేమ్ ఇంకా మనం ఏంటి అంటే ఇక్కడ వెబ్ పోర్టల్ ఈ మొబైల్ అప్లికేషన్ అంటున్నాం కదా, మరి ఇవి లాంచ్ చేయడం కోసం కూడా జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎందుకోసం లాంచ్ చేస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ మనకి వెబ్ పోర్టల్ వచ్చేసి హమారా అపన్ బడ్జెట్ అనే ఒక వెబ్ పోర్టల్ రీసెంట్గా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. అండ్ అది కూడా మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి చీఫ్ మినిస్టర్ రెసిడెన్షియల్ ఆఫీస్ ఇన్ రాంచీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని డెవలప్ చేశారు, ఒక మొబైల్ అప్లికేషన్ని. ఆ మొబైల్ యాప్ వచ్చేసి మనకి హమర్ బడ్జెట్ అనేది, ఈవెన్ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హమర్ బడ్జెట్ అనేది జార్ఖండ్ పీపుల్కి సంబంధించింది. అక్కడ ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, మరి యాక్చువల్గా ఎందుకు లాంచ్ చేశారు? సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్, వెబ్ పోర్టల్ నేమ్ వచ్చేసి హమర్ అపన్ బడ్జెట్ అండ్ వెబ్ అప్లికేషన్ లేదా లైక్ యూ కెన్ సీ మొబైల్ యాప్ నేమ్ వచ్చేసి హమర్ బడ్జెట్ అనమాట. దెన్ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటి, ఈ వెబ్ పోర్టల్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ లాంచ్ చేశారు, ఓకే, ఇట్ ఈస్ ఫైన్ క్లియర్. కానీ వాటి యొక్క రీజన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి ఈ యాప్ని తీసుకురావడానికి అంటే, ఇప్పుడు వస్తున్న లైక్ అప్కమింగ్ బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో 2020-23 ఆ బడ్జెట్ గురించి సజెషన్స్ ఇవ్వడానికి అంటే జనరల్ పబ్లిక్ కూడా సజెషన్స్ ఇవ్వడానికి పార్టిసిపేట్ అవ్వచ్చు. ఈవెన్ త్రూ దిస్ మొబైల్ అప్లికేషన్స్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క సజెషన్స్ని జనరల్ పబ్లిక్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాల్ జార్ఖండ్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ యొక్క పీపుల్ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడియాస్ని కానీ లైక్ థాట్స్ని కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ని కానీ ఈ బడ్జెట్కి సంబంధించినవి ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు ఒక ప్రొవైడ్ చేస్తున్న వెబ్ పోర్టల్ ఇంకా మొబైల్ అప్లికేషన్ ఏంటి మనకి హమర్ బడ్జెట్ లేదా హమర్ అపన్ బడ్జెట్ అనే వెబ్ పోర్టల్. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి ఈ మొబైల్ అప్లికేషన్తో పాటు ఈవెన్ అదర్ లైక్ వేరియంట్ అప్లికేషన్స్తో కూడా మొబైల్ యాప్స్తో కూడా వాళ్ళు వాళ్ళ సజెషన్స్ని ఇవ్వచ్చు. ఈవెన్ లైక్ ఈమెయిల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా. సో ఇలా స్టేట్ గవర్నమెంట్ని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు, అంటే వాళ్ళ సజెషన్స్ని ఇవ్వచ్చు అనమాట. దేనికోసము పర్టికులర్ 2022 అండ్ 23 బడ్జెట్కి సంబంధించిన సజెషన్స్ని జనరల్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇదే మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న వెబ్ పోర్టల్ ఇంకా మొబైల్ అప్లికేషన్, అది కూడా జార్ఖండ్కి సంబంధించింది. అండ్ స్టేట్ న్యూస్ ఎప్పుడు డిస్కస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటి, C²G. స్టాటిక్ జీకే చేస్తున్నాము అంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ ఇవి, అంటే క్యాపిటల్, తర్వాత చీఫ్ మినిస్టర్, గవర్నర్. ఇజ్ ఈ క్లియర్? ఆ స్టేట్ యొక్క క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. C²G అనేది మీరు స్టేట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు స్టాటిక్ జీకే కవర్ చేయాలి అనుకుంటే ఈ ఏరియాస్ని ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి సంబంధించిన కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇందులో మనం 2 అపాయింట్మెంట్స్ని డిస్కస్ చేస్తున్నాము. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఈవెన్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ 2 అథారిటీస్కి రీసెంట్గా చైర్పర్సన్ని అపాయింట్ చేసింది రైట్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఆ పర్సన్స్ ఎవరు, వాళ్ళ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ పర్సన్ నేమ్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మీ యొక్క క్వశ్చన్స్ వచ్చేసి NHAI ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇస్ ఈ క్లియర్? సో ఈ 2 అథారిటీస్కి సంబంధించిన స్టాటిక్ జీకే అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. బికాస్ మీకు ఏంటంటే మళ్ళీ ఫర్దర్ ఒకసారి ఏవైనా ఇలా కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకి అపాయింట్మెంట్స్ గురించి వచ్చింది కాబట్టి ఆర్గన్ చూస్తున్నాం, కానీ ఒకవేళ అపాయింట్మెంట్స్ గురించి కాకుండా ఏవైనా స్కీమ్స్ లేదా లైక్ ఏదైనా కరెంట్ అఫైర్ మనకి వీటికి సంబంధించింది ఉంది అన్నప్పుడు మీరు జస్ట్ ఒకసారి ఆ పార్ట్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు వెంటనే ఎప్పుడు కానీ క్లాస్లో ఈరోజు మ్యామ్ ఇది చెప్పారు అంటే మీరు క్లాస్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ యొక్క స్టాటిక్ జీకే తీసుకోండి. మీకు ఇలాంటి ఏరియాస్ చాలా యూస్ అవుతాయి. ఇలా మీకు చెప్పేవారు కూడా చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, క్లాస్ చెప్పి వెళ్ళిపోవడమే. అలా కాకుండా ఈవెన్ మీకు బియాండ్ ద కాన్సెప్ట్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ చందన్ లాజిక్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి జస్ట్ వన్స్ యూ యూజ్ ఇట్, మీరు ఒక వర్డ్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకోండి అండ్ హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ షేర్ అవర్ వీడియోస్. ఈవెన్ ఇక్కడ మనకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే NHAIకి ఇక్కడ మనకి చైర్పర్సన్గా అల్కా ఉపాధ్యాయ్ గారిని అపాయింట్ చేసింది. యాక్చువల్గా మనకి ఇక్కడ సెంటర్ అనేది ఈ బ్యూరోక్రటిక్ రీషఫుల్ అనే ప్రొసీజర్ని ఫాలో అవుతుంది అపాయింట్మెంట్స్లో రైట్. సో ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎవరిని అపాయింట్ చేసిన చైర్పర్సన్గా అల్కా ఉపాధ్యాయ్ గారిని అపాయింట్ చేసింది. యాక్చువల్గా మనకి ఆ పర్సన్ సంబంధించిన అదర్ అంటే ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్కి వెళ్ళినట్లయితే
తను ఏంటంటే 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ మధ్యప్రదేశ్ క్యాడర్ అండ్ యాజ్ వెల్ as తను ఏంటంటే ప్రజెంట్గా కరెంట్లీగా వర్క్ చేస్తున్న ఏరియాస్ వచ్చేసి అడిషనల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో తను ఈ ఏరియాస్కి రీసెంట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్న ఏరియాస్ అనమాట. లైక్ ప్రీవియస్గా 1990 తను బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ ఇక్కడ మధ్యప్రదేశ్ క్యాడర్కి సంబంధించింది. దాని తర్వాత ప్రస్తుతం తను వర్క్ చేస్తుంది ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన కేటగిరీలో. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ ఏరియాస్కి వెళ్ళినట్లయితే నేను ఇక్కడ చెప్పాను కదా, మనం ఈరోజు సెషన్లో 2 కాన్సెప్ట్స్ డీల్ చేయబోతున్నాం అపాయింట్మెంట్స్కి సంబంధించి. సో అందులో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ మనం చూసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా చైర్మన్ని అపాయింట్ చేసింది. ఆ పర్సన్ వచ్చేసి మనకి సంజయ్ బందోపాధ్యాయ్ గారు, అడిషనల్ సెక్రటరీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి అండ్ యాజ్ వెల్ as షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఆ పర్సన్ని చైర్మన్గా ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? సో మనకి ఇది అనౌన్స్మెంట్ ఇచ్చింది కూడా పర్సనల్ మినిస్ట్రీ అనమాట. సో ఇక్కడ మీకు ఒకే కాన్సెప్ట్లో లైక్ ఇక్కడ 2 ప్యారలల్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. చెప్తున్నాను కదా, తక్కువ లిమిటెడ్ టైంలో మీకు ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేయడం జరుగుతుంది మన సెషన్స్లో. అండ్ ఏదైతే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ కాన్సెప్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ట్రై టు యూజ్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా యునెస్కో హెరిటేజ్ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేస్తున్నారు. అది కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేశారు అంటే 9 ప్రాజెక్ట్స్ని 6 కంట్రీస్ నుండి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్కి సంబంధించింది. రైట్? దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయింది ఇండియా నుండి సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్. ఈ అమాంగ్ 9 1 ఈజ్ ఫ్రమ్ ఇండియా అనమాట. అండ్ ఈవెన్ ఈ 6 కంట్రీస్లో కూడా ఇండియా ఒక కంట్రీ. 9 ప్రాజెక్ట్స్లో కూడా ప్రాజెక్ట్ వచ్చేసి నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్ అనమాట. ఇది మనకి న్యూఢిల్లీలో ఉంది. బేసికల్గా మనకి ఇది ఒక హిస్టారికల్ బస్తీ కమ్యూనిటీకి సంబంధించి నిజాముద్దీన్ బస్తీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఎందుకోసం ఇంత సిగ్నిఫికెన్స్ కానీ ఈ యునెస్కో హెరిటేజ్ అవార్డ్కి సెలెక్ట్ అయింది అంటే యాక్చువల్గా అది రిస్టరేషన్ చేయబోతుంది ఒక 20 హిస్టారిక్ మాన్యుమెంట్స్ని విచ్ ఆర్ యాక్చువల్లీ క్లస్టర్డ్ అరౌండ్ 14th centuryలో జరిగినవి. ఓకేనా? అందుకోసం ఇప్పుడు ఇలాంటి ఒక సిగ్నిఫికెన్స్ని తీసుకొస్తూ నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్ అనేది మేజర్గా ఏంటంటే యునెస్కో హెరిటేజ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 2 అవార్డ్స్ని విన్నాం. అంటే 2 కేటగిరీస్లో ఈ యొక్క ప్రస్తుతం ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందనమాట. సో ఆ 2 కేటగిరీస్ కూడా డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ మనం వెళ్ళినట్లయితే రీసెంట్గా ఇక్కడ ఏంటి మనకి నిజాముద్దీన్ రైవల్ ప్రాజెక్ట్. ఇది యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ ఆఫ్ 2021 అవార్డ్స్కి సంబంధించింది. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఇక్కడ మనం ఏమన్నాము, ఈ నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్ అనేది 2 అవార్డ్స్ని విన్ అవుతుంది ప్రస్తుతం సంబంధించిన యునెస్కో కల్చరల్ కన్జర్వేషన్లో. ఆ 2 కేటగిరీస్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. సెకండ్ కేటగిరీ ఏంటంటే మనకి స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను ఇందాక, ఏంటది ఈ హెరిటేజ్ ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉందో ఈ జ్యూరీ అనేది ఒక 9 ప్రాజెక్ట్స్ని 6 కంట్రీస్ నుంచి సెలెక్ట్ చేస్తున్నారు అన్నాం. ప్రస్తుతం ఉన్న ఈ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2021కి. కానీ మనం ఇందులో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. అండ్ ఈ 9 ప్రాజెక్ట్స్లో నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్ ఈజ్ 1, రైట్? కానీ రిమైనింగ్ 8 ప్రాజెక్ట్స్ అండ్ రిమైనింగ్ 5 కంట్రీస్ ఏంటి మీకు ఒకసారి క్లాస్ అయిన తర్వాత లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాజెక్ట్ నేమ్స్ ఇంకా మీకు ఏంటంటే ఆ యొక్క కంట్రీ ఏంటి. మనకి నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, సో ఇది మాత్రం మీరు పర్టికులర్గా చూసుకోండి బికాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇండియాకి సంబంధించినవి అడుగుతారు కాబట్టి. దెన్ ఇక్కడ యునెస్కో అంటున్నాం కాబట్టి యునైటెడ్ నేషన్స్ సంబంధించింది. ఒకసారి మీరు యునెస్కో యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఈజ్ ఇట్ క్లియర్? సో వాటి యొక్క రోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చూసుకోండి. అది మీకు చాలాసార్లు యూజ్ అవుతుంది బికాస్ యునెస్కో అనే కాన్సెప్ట్ మనం ఎక్కువసార్లు డీల్ చేస్తుంటాము. ఈవెన్ లైక్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో కానీ, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లో కానీ, ఏవైనా ఇంపార్టెంట్ డేస్లో కానీ. అందుకోసమే చెప్తున్నాను యునెస్కో యొక్క ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లేదా దాని యొక్క రోల్ ఏంటి అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ ఫ్రమ్ 6 కంట్రీస్ అన్నాం. 1 ఈజ్ ఇండియా, రైట్? సో అదర్ కంట్రీస్ నేమ్స్కి వెళ్ళినట్లయితే బంగ్లాదేశ్, చైనా, జపాన్, మలేషియా అండ్ థాయిలాండ్, ఈవెన్ ఇండియా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇవి మనకి 6 కంట్రీస్ అనమాట ఈ యొక్క కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్కి సెలెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అమితాబ్ కంత్ గారు రీసెంట్గా జెనిసిస్ ఇంటర్నేషనల్స్ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు.
జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి ఫస్ట్ మీరు తెలుసుకోండి. దాని తర్వాత ఒక కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. బికాస్ ఈరోజు మీకు ఓన్లీ డిస్క్రిప్టివ్ పార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఈ సెషన్ ఏంటి అంటే మీకు డౌట్ సెషన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇదివరకు క్లాసెస్లో కూడా ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా జస్ట్ కమెంట్ సెక్షన్లో మీరు ఆ సెషన్ యొక్క డేట్, సపోజ్ మీకు 5th డిసెంబర్ డౌట్ ఉంది అన్నప్పుడు 5th డిసెంబర్ సెషన్ అందులో ఉన్న మీ డౌట్ ఏంటి అంటే ఒక జస్ట్ క్వశ్చన్ మీరు రైజ్ చేయండి. ద నెక్స్ట్ క్లాస్ మీకు డౌట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్. మీ యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. దెన్ ఇప్పుడు మనకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఈ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ అనేది ఎలాంటివి క్రియేట్ చేయబోతుందంటే ఈ క్రియేషన్తో పాటు అక్యురేట్ 3D డేటా అనేది హోస్ట్ చేయబోతుంది, విచ్ ఈస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మ్యాపింగ్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఏంటి అంటే హిట్ హర్ట్ నాట్ పాసిబుల్ ఫర్ స్మార్ట్ కార్స్, ఈ కామర్స్, గేమింగ్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్స్లో ఉన్న నెట్వర్క్, టెలినెట్వర్క్ సంబంధించిన ఏరియాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్సెస్. సో ఇలా వేరియస్ ఏరియాస్లో యాక్చువల్గా ఈ యొక్క డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవ్వబోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇదేంటంటే పాన్ ఇండియా ప్రోగ్రామ్ అనమాట, అక్రాస్ ఆల్ ఓవర్ ద నేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ పర్టికులర్లీ ఫర్ ద కేటగిరీ కాల్ ఎంటైర్ అర్బన్ ఇండియా. అండ్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది కూడా మనకి ఎవరది? అమితాబ్ కంత్ గారు. సో యాక్చువల్గా స్ట్రాటజీకి వెళ్ళినట్లయితే అమితాబ్ కంత్ గారు CEO ఆఫ్ నీతి ఆయోగ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసి వరల్డ్ సాయిల్ డే. సో ఇది 5th డిసెంబర్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ మనం సాయిల్ అన్నాం కాబట్టి మీరు జియోగ్రఫీ సబ్జెక్ట్ అయినా లేదంటే ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు జియోగ్రఫికల్ కాన్సెప్ట్ లేదా ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్లో సాయిల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ని అదర్ సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ చేసుకోండి. అప్పుడే మీరు కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థమవుతుంది అండ్ అదర్ సబ్జెక్ట్స్ యొక్క రివిజన్ జరుగుతుంది మీకు సెషన్లోనే, రైట్? సో ఇలా మీకు వేరియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకోసమే ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే జస్ట్ ఆ కాన్సెప్టే కరెంట్ అఫైర్సే కాకుండా అదర్ సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ చేసుకోండి. అండ్ ఏ కాన్సెప్ట్ చేసినా కూడా మీరు లైక్ హెచ్ ఫార్ములా లేదా డబ్ల్యూ ఫార్ములా ఫాలో అవ్వండి. హెచ్ ఫార్ములా, డబ్ల్యూ ఫార్ములా అంటే ఏంటి అనుకుంటున్నారా? వై, వేర్, లైక్ ఇలా. అండ్ ఏదైనా అపాయింట్మెంట్స్ వస్తే హూ అనేది, లేదు వాట్, రైట్? దెన్ మనకి హెచ్ క్వశ్చన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేస్తున్నాం. అసలు ఎలా డెవలప్ చేస్తారు, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, హౌ, వెన్, వేర్, ఇలా కొన్ని క్వశ్చన్స్, వై, ఓకేనా? సో మీకు అసలు ఎందుకోసం ఇది మన కరెంట్ అఫైర్లో ఉంది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, రైట్? సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, ఇలా మీరు ఇప్పుడు కానీ కాన్సెప్ట్ ఫస్ట్ మీరు చూసారు అంటే మీ మైండ్లో క్వశ్చన్స్ రైజ్ అవ్వాలి. సో ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు క్లియర్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? బికాస్ మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెషన్స్లో ఫాలో అవుతున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇదివరకు మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతే మీకు ఇప్పటికీ ఒక ఐడియా రావాలి ప్రతి కాన్సెప్ట్ నుండి ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేయాలి, ఎలాంటి ఏరియాస్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకి ఆబ్జెక్టివ్ సెషన్స్ కూడా మ్యాక్సిమం చేయడం జరుగుతుంది కాబట్టి ఆబ్జెక్టివ్ సెషన్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మీకు క్లాసెస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేస్లో మేము 100% ఎఫర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఈ వరల్డ్ సాయిల్ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక ఇంపార్టెన్స్ని తీసుకురావడం, అంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం. వేటికి సంబంధించింది? ఈ సాయిల్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఒక అవేర్నెస్ కానీ, ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ క్వాలిటీ కానీ, అంటే ఎలాంటి ఏరియాస్లో మరి హ్యూమన్ వెల్బీయింగ్ కానీ, లేదన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీలో అండ్ యాజ్ వెల్ as ఎకోసిస్టమ్కి సంబంధించిన న్యూస్లో. సో ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ సాయిల్ గురించి తీసుకురావడం కోసమే ఈ యొక్క ఆబ్జెక్టివ్ని సెలబ్రేట్ చేస్తారు, ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తారు. ద నెక్స్ట్ ఏంటంటే మనకి 2021లో ఎలాంటి యొక్క థీమ్స్ని లేదా క్యాంపెయిన్స్ని కండక్ట్ చేస్తున్నారు అంటే లైక్ ఎలాంటి టైటిల్స్తో అంటే యూ కెన్ సీ వరల్డ్ సాయిల్ డే అనేది #వరల్డ్ సాయిల్ డే అండ్ దాని యొక్క క్యాంపెయిన్ వచ్చేసి హాల్ట్ సాయిల్ సాలినైజేషన్ బూస్ట్ ద సాయిల్ ప్రొడక్టివిటీ అనేది యొక్క క్యాంపెయిన్ యొక్క టైటిల్ అనమాట. మరి ఈ యొక్క టైటిల్ యొక్క ఆబ్జెక్టివ్ 2021 పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ ఓవర్కమింగ్ అండ్ విచ్ ఆర్ ఫేసింగ్ ఫర్ దిస్ ఇంప్రూవింగ్ ద సాయిల్ క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ మేజర్లీ సాయిల్ మేనేజ్మెంట్ కానీ, ఫైటింగ్ ఫర్ సాయిల్ సాలినైజేషన్ అండ్ యాజ్ వెల్ as సాయిల్ అవేర్నెస్ అండ్ ఈవెన్ సొసైటీని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎలాంటి ఏరియాస్లో అంటే మరి ఈ సాయిల్ హెల్త్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఈవెన్ సొసైటీని ఎంకరేజ్ చేయడం కానీ, సొసైటీకి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే పర్టిక్యులర్ డే కాల్డ్ వరల్డ్ సాయిల్ డే అనేది
లైక్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 5th సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ మనకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, రైట్? సో బిఆర్ అంబేద్కర్ అంటుంటాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క డెత్ యానివర్సరీ అనేది 6th డిసెంబర్న మహాపరినిర్వాణ దివాస్గా ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. ఏంటది? మహాపరినిర్వాణ దివాస్. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అనేది మహాపరినిర్వాణ దివాస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. డిసెంబర్ 6th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. 2021 మార్క్ చేసేది 66th డెత్ యానివర్సరీ అనమాట. అంటే తను యాక్చువల్గా తన లైఫ్ని లాస్ట్ అయింది ఎప్పుడు అంటే మనకి తను పాస్ అవే అయ్యింది 1956లో. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ మీరు యొక్క ఇమేజ్లో తన యొక్క బర్త్ డేట్ కానీ లైక్ డెత్ డేట్ చూసుకుంటే 14th ఏప్రిల్ ఆఫ్ 1891, 6th డిసెంబర్ ఆఫ్ 1956. సో ఇవి గుర్తుపెట్టుకోండి మీరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించింది. అండ్ తన యొక్క టైటిల్ ఏంటి మనకి ప్రీవియస్ ఏరియాస్లో కూడా డిస్కస్ చేసాము, దట్ ఈస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ యాజ్ వెల్ as తను ఏంటంటే ఈవెన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్స్ ఫర్ దళిత్స్ కోసం ఇండియాలో తను ఫైట్ చేశారు. ఇది తన యొక్క ఎక్స్పీరియన్సెస్. అండ్ తన యొక్క అచీవ్మెంట్స్కి వెళ్ళినట్లయితే అండ్ యాజ్ వెల్ as రీసెంట్ 2021 యొక్క 66th డెత్ యానివర్సరీ అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేయబోతుంది. అంటే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యొక్క సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఈ ఇయర్ 66th డెత్ యానివర్సరీని సెలబ్రేట్ చేయాలి అని. అది కూడా ఎలాగ మనకి మహాపరినిర్వాణ్ దివాస్. దెన్ ఏంటంటే అచీవ్మెంట్స్కి వెళ్ళినట్లయితే అంబేద్కర్ గారికి పోస్ట్మస్గా అంటే ఆఫ్టర్ ద డెత్ ఇచ్చే అవార్డ్స్ని పోస్ట్మస్లీ అంటారు. అండ్ ఇక్కడ పోస్ట్మస్లో తనకి కన్ఫర్ చేసిన అవార్డు వచ్చేసి భారత్ రత్న. మనకి భారత్ రత్న అనేది ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. ఈవెన్ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము, లైక్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ భారత్ రత్న. అండ్ మీరు లైక్ రిగార్డింగ్ అదర్ వేరియస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటే ఏంటి అంటే స్టేట్స్లో కూడా ఉంటాయి. మనం రిగార్డింగ్ అస్సాం గురించి డిస్కస్ చేసామా, అస్సాం వైభవ్ అనేవి, అలా డిఫరెంట్ స్టేట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా కొన్ని పర్టికులర్ స్టేట్స్కి ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ హైయెస్ట్ సివిలియన్ అన్నప్పుడు అది స్టేట్ అడుగుతున్నారా, ఇండియా అడుగుతున్నారా? క్వశ్చన్ క్లియర్గా చదవండి ఎప్పుడు కానీ మీరు పేపర్ చేస్తున్నప్పుడు, సో మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం ఆబిచరీస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కొనిచెట్టి రోషయ్య గారు పాస్ అవే అయ్యారు అట్ ద ఏజ్ ఆఫ్ 89 years అనమాట. అండ్ తను ప్రీవియస్గా వర్క్ చేసిన ఏరియాస్ ఏంటి అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ లోక్సభ మెంబర్గా కూడా వర్క్ చేశారు. సో ఇక్కడ మీరు ఆబిచరీస్ కాన్సెప్ట్లో పాలిటీకి ఇంటర్లింక్ చేయండి. ఈ కాన్సెప్ట్లో ఎలాగా అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ మెంబర్స్ వీళ్ళు ఎలా అపాయింట్ అవుతారు, వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఏంటి, వాళ్ళ యొక్క టర్మ్ టెన్యూర్ ఏంటి యాక్చువల్గా, ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు ఒకసారి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ యాజ్ వెల్ as లోక్సభ మెంబర్స్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఎమ్మెల్యే అంటే ఏంటి, వాట్ డస్ ఎమ్మెల్యే స్టాండ్స్ ఫర్, ఇస్ ఇట్ క్లియర్? అందులో మళ్ళీ ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ తెలియాలి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నారు. లెజిస్లేటివ్ అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి? సో ఇలా మీరు బేసిక్ టర్మ్స్ కూడా ఫస్ట్ మీకు తెలియాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్స్కి వెళ్ళండి. అండ్ ఈ యొక్క కాన్సెప్ట్లోనే కాదు, మీరు ప్రతి క్లాస్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ చేసుకొని సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోండి ప్యారల్గా కరెంట్ అఫైర్స్తో పాటు. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ మీకు ఏంటంటే ఫర్దర్ అప్కమింగ్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్గా కరెంట్ అఫైర్స్ ఒక్కటే ఉండదు, అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అదర్ సబ్జెక్ట్స్ని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి ప్యారలల్గా. అండ్ ఈవెన్ తను లైక్ వేరియస్ ఏరియాస్లో కూడా వర్క్ చేశారు. ఈవెన్ లైక్ రాజశేఖర రెడ్డి గారు అండ్ యాజ్ వెల్ విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి వీళ్ళు లైక్ వర్క్ చేస్తున్న ఏరియాస్ అప్పుడు కూడా తను డిఫరెంట్ ఆఫీసెస్లో హోల్డ్ చేశారు పోర్ట్ఫోలియోస్ని. ఈవెన్ ఫినాన్స్లో కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎనర్జీ ఇన్ ద క్యాబినెట్స్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో తను ఆఫీస్ హోల్డ్ చేశారు. సో రీసెంట్గా మనకు పర్సన్ పాస్ అవే అయ్యారు. సో దీంతో మన క్లాస్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీ యొక్క డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ మేజర్గా మీకు ఏంటంటే ఒక ఐడియా తీసుకురావడం కోసమే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్టివ్ పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నా కూడా ఓన్లీ కాన్సెప్టే కాకుండా ఆ కాన్సెప్ట్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఏ ఏరియాస్లో మీరు ఎక్కువగా హైలైట్ అవ్వాలి, రైట్? అండ్ యాజ్ వెల్ as గన్ షాట్ పాయింట్స్ మీరు రన్నింగ్ నోట్స్ ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇక్కడ సెషన్లో మనం హైలైట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రన్నింగ్ నోట్స్ తీసుకోండి. మిగతా
మిగతా అదర్ కాన్సెప్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి రన్నింగ్ నోట్స్ చూసుకుంటే మీకు గన్ షాట్ పాయింట్స్ చూసినా కూడా హోల్ కాన్సెప్ట్ మీకు గుర్తుంటుంది. కానీ నోట్స్ లేకుండా మీరు ప్రిపేర్ అవ్వకండి. నోట్స్ మేకింగ్ అనేది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. బికాస్ అలాంటి హ్యాబిట్స్ని మీరు తీసుకోండి. మీకు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఆస్పిరెంట్స్ ఎవరు ప్రిపేర్ అయినా కూడా మీ ఓన్ నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్ క్లియర్? బికాస్ ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ప్రకారం, చాలా సర్వేస్ ప్రకారం కూడా మనం రాసింది ఎక్కువగా గుర్తుంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మనం ఈ రోజు వరకు చదువుతాం. ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. కానీ మీరు ద నెక్స్ట్ డే మళ్ళీ వెనకాలకు వెళ్తే లైక్ అందులో మీరు 50% గుర్తుంటుంది, 50% గుర్తుండదు. ద నెక్స్ట్ డే 30% గుర్తుంటుంది, 70% మర్చిపోతారు. సో అలా మీకు ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే అట్లీస్ట్ మీరు 6 months బిఫోర్ అయినా మీరు లైక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, రైట్? సో అందుకోసం మీకు 6 months గుర్తుండాలి అంటే మీకు నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned and stay safe and stay home. Follow all the safety protocols and precautions regarding Omicron virus.